పద్మ పురస్కారాల విషయంలో కూడా వివక్ష చూపారని చెప్పేసి అంటున్నారు. పద్మ పురస్కార విషయంలో ఏదైనా వివక్ష చూపించరు. ఎందుకంటే రాష్ట్రాలు రిఫర్ చేసిన వ్యక్తులకు పద్మశ్రీ కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు అవార్డులను కూడా ఇస్తారు. కానీ రాష్ట్రం రిఫర్ చేసిన వ్యక్తులకు ఇవ్వకుండా, అదే కాక తెలంగాణకు 4 అవార్డులు వస్తాయని చెప్పి మేము భావిస్తే 2 మాత్రమే వచ్చినాయి, ఇంకా 2 ఇవ్వలేదు. ఆంధ్ర రాష్ట్రానికి 5 ఇచ్చారు. అంటే ప్రతిసారి తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ వివక్ష చూపిస్తూ ఉంది. నిధుల విషయంలో కావచ్చు, అవార్డుల విషయంలో కావచ్చు. తెలంగాణకు 33 జిల్లాలు గుర్తు జిల్లాలు కావచ్చు, 26 అర్బన్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసిన దానిలో వివక్ష చూపుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీని ప్రశ్నించుడే, తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు తీసుకొచ్చుడే, ఖచ్చితంగా పోరాటం చేసిన దానిలో కాంగ్రెస్ పార్టీ వెనకపోదు. ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి ముందుకు తీసుకుపోయే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కన్నా ముందే ఉంటుందని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించిండు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అయినా, కిషన్ రెడ్డి గారైనా, బండి సంజయ్ అయినా తెలంగాణకు నిధులు తీసుకొచ్చి మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తే తప్ప బోగస్ మాట్లాడే ఇష్యూని డైవర్ట్ చేస్తే తెలంగాణ సమాజం హర్షించేదని చాలా స్పష్టం. గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ ఇంకా ఆలస్యం అవుతాయి అంటారా, లేకపోతే ఇప్పటికే కసరత్తు చేస్తున్నారంటారా? బీసీ కులగన్న చేసిన తర్వాత ఎలక్షన్లు పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఆనాడు 34% ఉన్న రిజర్వేషన్ 23% గుర్తించడంతోటి ప్రధానంగా 11% బీసీలకు అన్యాయం జరిగింది. కాబట్టి ఆ అన్యాయాన్ని పూర్చే ప్రయత్నంలో భాగంగా మేనిఫెస్టోలో మేము 42% ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాటకు నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం. వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో డెడికేషన్ కమిషన్, ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ నెల రిపోర్ట్ ఇవ్వబోతారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత బీసీలో 42% రిజర్వేషన్ ఇచ్చి ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్లు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా చాలా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసినాం, మున్సిపాలిటీలు కొత్త ఏర్పడినాయి, కార్పొరేషన్ ఏర్పడినాయి. అదే కాకుండా ఇక్కడ గ్రామాలు కూడా కొత్త సపరేట్ గ్రామ పంచాయతీలు అయినాయి. కాబట్టి అన్నిటికీ నిధుల విషయంలో కావచ్చు, అదేవిధంగా కేంద్రం నుంచి సహకారం కావచ్చు, అదే కాకుండా రాష్ట్రంలో వెనుకబడి జిల్లాలకు నిధులు కావచ్చు, అన్నిటి మీద కూలంకషంగా చర్చిస్తూనే అన్ని ప్రాంతాలను సమృద్ధిలో, డెవలప్మెంట్లో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా త్వరలోనే లోకల్ బాడీ మున్సిపల్ ఎలక్షన్ పెట్టబోతా ఉంది. థ్యాంక్ యూ.